తల్లిదండ్రులు ఆస్తిని పిల్లల పేరిట రాశారు. రాసిన తర్వాత వాళ్ళకి సర్టెన్ టైం తర్వాత పిల్లల దగ్గర నుంచి ఆదరణ లేకుండా పోతుంది. వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవటం, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో తల్లిదండ్రులకి ఉండే హక్కు ఏంటి? అయితే జనరల్లీ పేరెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకొని వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంపాదించిందంతా కూడా పిల్లలకే అవుతుంది కదా, ఎవరికి అవుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల పేరు మీద ఆస్తులు రాసేస్తారు. ఆస్తులు రాసేసిన తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ చేంజ్ అయ్యి ఇంకా వీళ్ళతో మనకేం పని ఉంది, నేను యుఎస్ పోతా, నేను యూకే పోతా, ఓకే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవడు తీసుకుంటాడు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే తమ్ముడు తీసుకుంటాడని అన్న, అన్న తీసుకుంటాడని తమ్ముడు, అక్క తీసుకుంటుందని వీళ్ళిద్దరు వాళ్ళని రైట్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ నెగ్లెక్ట్ ఎప్పుడైతే చేసినప్పుడు వీళ్ళ ఆస్తి వీళ్ళ అన్నీ తీసుకొని వాళ్ళకి మినిమం మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి మందులు కానీ, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయనప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ కేసు అనేది పిల్లల మీద వేసుకోవచ్చు, నెలకు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కింద వీళ్ళు డివిసి కేసు వాళ్ళ పైన మెయింటెనెన్స్ కేసు కూడా వేయచ్చు. వాళ్ళకు సెక్యూరిటీ కింద వాళ్ళు కూడా ఆ కేసు వేయచ్చు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. షెల్టర్ కూడా వీళ్ళు కేసు ఫైల్ చేసి షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు.